శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: మేనాదేవికి నచ్చ చెప్పడానికి వశిష్ఠుడు కథ మొదలుపెట్టుట, అనరణ్య మహారాజు కుమార్తె పద్మ సౌందర్యం, పిప్పలాద మహర్షి రాక, పెళ్లి కోరిక, రాజు భయం, కూతురి త్యాగం, పద్మాపాతివ్రత్యం, ఆమెకు దక్కిన గౌరవం, శివుడు కూడా పిప్పలాదుని వంటి మహాత్ముడే అని ఋషుల బోధ, రూపం కంటే గుణం శక్తి గొప్పవని తెలిపే ఈ కథను తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో అనరణ్యుని కథ అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. ఓ నగాధిప, పూర్వం ఇంద్రసావర్ణి అనే పేరు గల 14వ మునువు యొక్క వంశంలో అనరణ్యుడనే చక్రవర్తి జన్మించాడు. 7 దివులను ఏలాడు. మంగళారణ్యంలో జన్మించిన ఆ చక్రవర్తి గొప్ప శివభక్తుడు. ఆయన భృగువును బ్రహ్మగా చేసుకుని దందయజ్ఞాలను చేసి ఇంద్రపదకి అర్హతను పొందిన దానిని తిరస్కరించాడు. ఆయనకు 100 మంది కుమారులు. పద్మ అనే పేరు గల లక్ష్మీ సమానురాలని కుమార్తె కూడా ఉన్నది. ఆ చక్రవర్తి దంపతులకు కుమారులందరిపైన గల ప్రేమ కంటే కుమార్తె మీద కాస్త అధికమైన ప్రేమ. ఆయనకు 5 భార్యలు. పద్మకు వివాహ వయస్సు వచ్చింది. చక్రవర్తి రాజులు అందరికీ పత్రాలు పంపించాడు, అనగా స్వయంవరానికి రమ్మని. ఒక రోజున పిప్పలాద మహర్షి లోక సంచారంలో ఒక గంధర్వుడు గంధర్వ స్త్రీలతో కూడి వనవిహారం చేసి జలకీలి జలంలో అనగా సరస్సులో స్నానం చేస్తూ ఉండగా చూసి కామమోహితుడయ్యాడట. అప్పటి నుండి మనస్సును తపస్సు మీద లగ్నం చేయలేక వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఒక రోజున పుష్పభద్ర నదిలో స్నానం చేస్తూ పద్మ అనే యవ్వన యువతి అయిన సుందరాంగిని చూశాడు. అతనిలో ఉన్న కోరిక అధికమై సమీపంలో ఉన్న చలిగత్తులను వివరాలు అడిగాడు. వారు ఆమె అనరణ్యుని కుమార్తె అయిన పద్మ అని, అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నారని చెప్పారు. వెంటనే పిప్పలాదుడు శివపూజ చేసి రాజసభకు వెళ్ళి సన్మానాలు అందుకొని అతిథి పూజలో భాగముగా రాజకుమార్తె అయిన పద్మను భార్యగా తనకి వివాహం జరిపించమని కోరాడు. ఇవ్వకుంటే నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తాను అని అన్నాడు. ముని తేజస్సుకు అక్కడి వారంతా భయభ్రాంతులయ్యారు. వృద్ధుడైన పిప్పలాదునికి సుకుమారి సుందరాంగైన రాకుమార్తెను భార్యగా ఇవ్వటం ఇష్టం లేక రాజకుటుంబం బాధపడింది. దిక్కుతోచక రాజగురువును రాజపురోహితుడిని పిలిపించి విషయాన్ని చెప్పి కర్తవ్య ఉపదేశం చేయవలసిందిగా కోరాడు. వారిద్దరూ రాజుతో, ఓ రాజా, ఒకరి కొరకై సర్వనాశనమయ్యే సందర్భములో వారిని విడిచి సర్వమును రక్షించుకోవాలి, ఇది వేదధర్మం అనే హితవు చెప్పారు. వేద విధులైన ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటను అనరణ్యుడు తన కుమార్తె అయిన పద్మను అలంకరించి మహర్షికిచ్చి వివాహం జరిపి తన కుటుంబాన్ని, సంపదను, రాజ్యాన్ని రక్షించుకున్నాడు. కనుక నువ్వు కూడా, ఓ హిమమంత, నువ్వు కూడా పార్వతిని శివునికి వివాహం జరిపించి నీ సర్వస్వాన్ని రక్షించుకో అని హితవు చెప్పారట సప్తర్షులు. హరి ఓం తత్సతు. ఇంతటితో అనరణ్యుని కథ అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో పద్మ పిప్పలాదుల చరిత్ర అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.